రాణిగారు గుర్తు బాగుంది అమ్మ దాచి కదరా దగ్గర రండి నా చదివి లోపల ప్యాన్ కింద బాగా కూర్చున్నా మాకు చెమట కారిపోతుంది ఎక్కడి దగ్గర రావాలా అమ్మ దాచి కదరా అమ్మ దాచీల దాచీరా దాచిరారమ్మ హరి నా దాచిరారమ్మ వచ్చిందంట బాబు ఎరికల సేడి అది ఎరికెరికల్లా కాడి నుంచి నా కడుపులో సేడి తీసినట్టుంది అమ్మ రాణి గారు అది ఎరికలు మాటిన కానించి కొడుకుని తీసినట్టున్నదా సంతకాడ మన కంపెనీ వారు ఏంటి చిక్కడిగా టమాటా కూడా బాగుంచారు అదే బాగుందని ఆ కడుపు అదే ఒక తినేసావు నా సైత కానా కొడుకులకి నా చికెన్ చేసింది చూడే బాబు చిక్కడికే కూరకడ కాదే అవి బాబాయ్ ఎరికెళ్ళి మాటన కానిచ్చి ఎరికలు మాటిన కానించే అమ్మ రాణి గారు రసం కూడా చాలా పక్క సారు ఏమన్నా కొడుకులకని సలకని చేసిందేం చూడు ఏంటి రసం లేకుండా ముద్ద దిగదే బాబా రసం గురించి కూర గురించి కాదే అవి ఎరికెళ్ళి మాట అమ్మ రాణి గారు ఎలాగో ఎరుకులు తీసుకొచ్చేస్తాం కానీ సంతకాన్ని చూస్తున్నాను మన కంపెనీ వారు ఏమంటే గురువు గారు పాలు తాగుతారు నీకు తాగుతారు అడుగుతారు అనుకున్నాను అలా కూర్చొని చూస్తున్నారు కానీ వాళ్ళు ఏమి ఇస్తలేదమ్మా ఇప్పుడు ఇచ్చాను నువ్వు అక్కడికి అక్కడక్కడ కూర్చుంటావా పాలు కంటే ఇక నేను ఏర్పాటు చేస్తావా శ్రీనివాస్ నాయన పాకనాటి శ్రీనివాసరావు గారు అంటే బాబు సాధంగా శ్రీనివాసరావు పేరు పెట్టుకొని 110 కలిగిచ్చారు మారి ఆదరగా తల్లి బాబు మాకు ఏమలేదమ్మా తల్లి నేను ఇంటికాని తీసుకొచ్చాను ఏ పోలమ్మ నాన్న గారు ప్యాకెట్ పళ్ళు తెచ్చాను అమ్మ నాన్న సైత్ గానా ప్యాకెట్ పళ్ళు అయితే కంటలు పడేస్తా ఇంకా 10 రోజులు ఆడాలి గీత పరుగులు ఏమిటి గీత పళ్ళు వస్తాయమ్మా గీత పళ్ళు వస్తాయా ఏం పాలు ఉన్నాయమ్మా గీత పళ్ళు లేవు కానీ సందగడ పూజ గడ తెచ్చిన ఆవు పాలు ఉన్నాయి అమ్మ రాణి గారు ఆవు పాలు తెచ్చిపెట్టి చేసుకుంటా కానీ అందులో ఆవు పాలు కొద్ది బాగుంట కానీ ఒక ఆలిస్కని కలిపమ్మా ఇంతకే ఎనర్జీ కోసం ఎనర్జీ కోసం కలిపిస్తావా కల్పించుతాను కానీ ఒరే బొమ్మను తీసుకొచ్చండి అలాగే తల్లి అమ్మా ఎరగల చేడి అమ్మా ఎరగల చేడి అమ్మా ఎరగల చేడి అమ్మా ఎరగల చేడి ఎక్కడ పోయినా సైత్ కింద రాయబా అమ్మ నాన్న సైత్ కానీ పిలవలపోదు నరసపోదు నా సైత్ కానా అమ్మా చిన్నప్పుడు కానీ మీ అమ్మగారు సింగిల్ మనకి మింగించిందండి బాబు పరుగుకుంటూ వచ్చేస్తున్నాం ఎవరికి మూడు కానీ ఇలా ఈ తొంభై పనులు కానీ ఇలాంటి ఈ ఊర్లో ఎప్పుడు వచ్చినా చాలా స్పీడ్ కొంటానే బాబా చీకటి కొట్టదే ఇంట్లో బాగుంటుందా అమ్మా ఎరగల చేయడా సందరా
నువ్వు రాలే బాబు రావట్లేదే తల్లి. నువ్వు రావాలే తల్లి ఒరే, ఆ. ఒక అరకు కారు వందిరా. ఆహా. మా యొక్క పోతాది దేవి. ఆ. ఇది ఆశవాళ్ళకి సోచం నాకు వస్తే ఓహో. వదిలి ఎదొచ్చిన వైను తప్పొచ్చిందని ఆ. వీళ్ళకి కోసంబాలు కట్టేసి ఆహా. మాకు అలాంటి రాజులందరి చేతని ఆహా. కొండగడతో బాధరే బాబా. అప్పుడు రాజులకి అప్పుడు అలా చేసేవారు ఇప్పుడు రాజులు ఏం చేస్తారు తెలుసా ఏం చేస్తారే? ఎదురుకుండా తీసుకెళ్తే ఎవరైనా చూస్తారని ఆ తొట్టి బొమ్మని గదిలో తీసుకెళ్లి గదిలో తీసుకెళ్ళి ఎరుగు బాగా చెప్పించుకొని బాగా చెప్పించుకుని బుడ్డాన్ని ముచ్చేసి పంపుతారా బాబా ఏం చేయరు కదా. ఆయ్, ఏం చేయాలో సైతు నిన్ను అలా కాదే ఆ. ఒరే, ఆ. చూడంటే ఆహా. ఒక చిన్న అనుమానమే ఏంటి ఏంటంటే ఆ. ఓలమ్మ నేను రాని మరి వాళ్ళ అమ్మ నేను కూడా లేరా, నా వాడలేక. తల్లి కూడా లేరా, నా వాడలేక. లేరా, నా వాడలేక, రాజుల తరములు. లేరా, నా వాడలేక, రాజుల తరములు. వాళ్ళ అమ్మ నేను కూడా లేరా, నా వాడలేక. లేరా, నా వాడలేక, గోదల దయమా. రాసిలారా రాసవాడలో రాజు ఉంటారే బాబా. అవునా తల్లి రాజు అంటే నాకు చాలా శ్రద్ధ. అమ్మా ఈ రాసవాడలో ఆ. అయ్యి ఏనుగులు ఉంటాయి బాబా. ఏనుగులు అంటే ఏనుగు తొండాలంటే భయమే అయ్య బాబా. బాబోయ్ ఈ రాసవాడ బుస్తులు ఉంటాయమ్మా. బుసులు అంటే ఏంటమ్మా అయ్యో బుస్సు అంటే భయమే. బుసులు అంటే ఏంటి బుస్సులు అంటే తెలదా? తెలీదే ఒరే ఆ పొలాల గుట్లు ఇంకో చెరువు గుట్లు ఉంటాయి బాబా. పాములా ఆ. పాములు బుసు అన్న భయమే ఒరే నాకు సోడా బుస్సులు అన్న భయమే బాబా. అయ్యి బాబు చాలా భయపడుతుంది దీనికి. ఒరే ఆ. ఇగో ఆ. పాములు పొడపాలంటే మరి భయమే. అయ్య బాబోయ్ ఇవన్నీ ఉంటాయి ఆటలేదే. అమ్మా ఎరుగులు చేడి అలాగని మా రాణిగారు చెప్పేస్తాం అప్పటిదాకానే ఈ ఊర్లో ఎక్కడ పడితే అక్కడ దొరికే బాబు ఏమే? ఈ ఊర్లో కుర్రోళ్ళు మంచిది కదంట ఒరే, ఆ. నేను ఆడకన్నా వస్తాను కదే బాబా. నీ మధ్యలో ఎవరు వెళ్తారు అక్కడ కూర్చోండి అమ్మా అమ్మా రాణి గారు అమ్మా రాణి గారు అమ్మా రాణి గారు అమ్మ మన రసవాడులనమ్మా రాజులో నారాయణ తల్లు రాజులు ఉన్నారంట సాటికి రావడం లేదంటమ్మా, అసలు ఏపులు ఉన్నాయంట ఏమున్న సాటికి వెళ్ళడం లేదంట తల్లి. నా సైతం అన్న మొఖం చెప్పింది బాబు చెప్పిస్తుందా? నా సైడ్గా సిగ్గులేదే బాబా. అసలు లేదు. అసలు లేదా? అమ్మ దాచి కందరా అల్లల్ల నేరిల్ల నెరియాల